జస్ట్ 4 మంత్స్‌లో 5,000 సబ్స్క్రైబర్స్‌తో ఛానల్ ఎలా మానిటైజ్ అయింది. వెరీ ఫస్ట్ వీడియో మీదే నాకొచ్చిన కాపీరైట్ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేసుకున్నాను. అండ్ ఈ త్రూ ఔట్ జర్నీలో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, నేను నేర్చుకున్న లెసన్స్ ఏంటి, ఇట్లాంటియన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన ఛానల్‌లో ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను కదండీ. ఆ వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థాంక్ యూ సో మచ్. నాకెవరైతే కంగ్రాట్స్ అని చెప్పి కామెంట్స్ చేశారో అండ్ అలాగే ఆ వీడియో కింద నేను ఒక కామెంట్ అయితే పిన్ చేసి పెట్టాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా షేర్ చేసుకోండి. నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి. అండ్ చాలామంది చాలా డౌట్స్ అడిగారండి. సో, ఎలాంటి డౌట్స్ అడిగారంటే, మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారని చెప్పి, లేకపోతే అక్క మాది ఫేస్‌లెస్ ఛానల్. మేము ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తున్నాము. ఛానల్ మానిటైజ్ అవుతుందా అని. నెగెటివ్ కామెంట్స్ గురించి భయమేస్తుందక్క. నెగెటివ్ కామెంట్స్‌ని మీరెలా హ్యాండిల్ చేస్తున్నారు అని. అండ్ అలాగే థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పి. అండ్ అలాగే పేమెంట్‌కి ఏ బ్యాంక్ ఇచ్చారని కూడా కొంతమంది అడిగారు. అండ్ అలాగే షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తే బెస్టా? లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తే బెస్టా? అసలు వారానికి ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతది? అలానే ఇంకొంతమంది వాచ్ అవర్స్ రీచ్ అయ్యామక్క కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ రాలేదని చెప్పి. మరికొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారక్క కానీ వాచ్ అవర్స్ రీచ్ అవ్వలేదు అని చెప్పి. అండ్ అలాగే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ సెపరేట్‌గా షూట్ చేయాలా అని చెప్పి. అసలు యూట్యూబ్‌లో ఫేస్ రివీల్ అనేది కంపల్సరీ చేయాలా అని కూడా చాలామంది అడిగారు. ఏ మైక్ యూజ్ చేస్తున్నాను, ఎలాంటి ట్రైపాడ్ యూజ్ చేస్తున్నాను అని కూడా కొంతమంది క్వెషన్స్ అడిగారు. ఏ వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని. ఇలా రకరకాల డౌట్స్ అడిగారండి. డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ నేను నేర్చుకున్నాయి, నాకు హెల్ప్ అయినయి మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ కామెంట్స్ అన్నీ చూసాక నాకు అర్థమైంది. నాలాంటి చిన్న యూట్యూబర్స్ చాలామంది ఉన్నారని చెప్పి. నాకు హెల్ప్ అయిన టిప్స్ మీకు కూడా హెల్ప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్వెషన్ క్లియర్ చేసుకుంటూ వస్తానండి. మర్చిపోకూడదు అని చెప్పి అన్నీ నోట్ డౌన్ కూడా చేసుకున్నాను. మీరు పెట్టిన ప్రతి కామెంట్ నేను చదివానండి. అండ్ నాకు సాధ్యమైనంత వరకు రిప్లైలు ఇవ్వడానికే ట్రై చేశాను. కొన్ని కొన్ని వాటిలో నేను ఇంకా వన్ లైన్ ఆన్సర్ ఇచ్చినా అది అర్థం కాదు అని చెప్పినప్పుడు వాళ్ళకి క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని అయితే రిప్లై ఇచ్చాను. అక్క మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి కామెంట్ పెట్టారు. నేను యూజ్ చేసే మొబైల్ అయితే ఐఫోన్ 15 ప్లస్ అండి. అండ్ అలాగే ఇంకొకళ్ళు కూడా కామెంట్ పెట్టారు. ఖచ్చితంగా వీడియోస్ షూట్ చేయాలి అంటే ఐఫోన్సే ఉండాలా అని చెప్పి. అలా ఏమీ లేదండి. మీ ఫోన్ ఏదైనా పర్లేదు. కెమెరా క్వాలిటీ కాస్త మంచిగా ఉండి, మీరు చెప్పే కంటెంట్ మంచిగా ఉండి, వాయిస్ అనేది ఎదుటి వాళ్ళకి క్లియర్‌గా ఇనిపిస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఇంకొంతమంది కామెంట్ చేశారు. 4000 వాచ్ అవర్స్ ఎలా క్రాస్ చేశారు మీరు అని చెప్పి. ఐ అగ్రీ. 4000 వాచ్ అవర్స్ క్రాస్ చేయడం అనేది ఈజీ థింగ్ ఏం కాదు. ఎందుకంటే నాకు కూడా ఇంకా గుర్తుంది. ప్రతి 4000 వాచ్ అవర్స్ బార్ ఉంటుంది కదండీ! అది అసలు చిన్నగా ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ చేసినాక కూడా చాలా తక్కువైతే మూవ్ అయ్యిద్ది. చాలా డిసప్పాయింట్ అయ్యానండి నేనప్పుడు చూసి. అసలు ఇది ఎప్పటికి 4000 అవర్స్ అవుతదో అని టెన్షన్ వచ్చేదనమాట. అసలు నేను ఈ బార్ ఫిల్ చేయగలనా అన్న డౌట్ కూడా వచ్చేసింది నాకొక టైంలో. ఈ 4000 వాచర్స్ అనేవి కంప్లీట్‌గా లాంగ్ వీడియోస్ మీదే డిపెండ్ అయ్యి ఉంటదండి. ఆల్రెడీ మీలో చాలా మందికి తెలిసే ఉంటది ఈ విషయం. సో, నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ పెట్టేదాన్ని. షార్ట్ వీడియోస్ కొన్ని అప్‌లోడ్ చేయగానే నాకు సమ్‌హౌ అర్థమైందండి. నా షార్ట్ వీడియోస్ అనేవి అంత వైరల్ అవ్వట్లేదు అని చెప్పి. సో, అందుకే నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అవి వాచ్ అవర్స్ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయిందనమాట. సో, ఇంకొంతమంది అడిగారు, "అసలు సబ్స్క్రైబర్స్ కౌంట్ అస్సలు ఇంక్రీజ్ అవ్వట్లేదక్క" అని చెప్పి. సో, నా విషయంలో ఏం జరిగిందంటే, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నానండి. నేను అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేవి ఫస్ట్ 1 మంత్ నేను అప్‌లోడ్ చేశాననమాట. అందులో నుంచి ఏదైతే ఆడియన్స్ మంచిగా రిసీవ్ చేసుకున్నారో అదే నా నిష్ అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో, నేను అలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు అనుకోకుండా ఒక వీడియో అయితే మంచిగా వైరల్ అయిందండి. నేను ఆ జోనర్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేశాను. అలా నా వాచర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇంకొంతమంది అడిగారు, నెగెటివ్ కామెంట్స్ గురించి భయంగా ఉందండి అని చెప్పి. నెగటివిటీ అనేది ఎక్కడైనా ఉంటదండి. యూట్యూబ్ అనే కాదు. ఇంకెక్కడైనా నెగటివిటీ అనేది కామనే ఏ ఫీల్డ్‌లో అయినా. బట్ మీరెలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, నా ఫీలింగ్ ఏంటంటే, ఎవరైతే లైఫ్‌లో ఏదన్నా సాధిద్దాం, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని అటాక్ చేసే టైం అయితే ఉండదు. సో, ఐ హోప్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి వాళ్ళు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారో. అండ్ టు బీ ఫ్రాంక్ ఇప్పుడైతే చాలా రూల్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్‌గా యాక్షన్ తీసుకోవచ్చు. బియాండ్ లిమిట్ దాటి మిమ్మల్ని హెరాస్ చేస్తే.
సో, దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో, ఎవరైతే ఇదే కారణంగా పెట్టుకొని భయపడుతున్నారో యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఫేస్ చూపియడానికి, మీరేం భయపడకండి. మీ ఫేస్ చూపిచ్చడానికి కంఫర్టబుల్ అయితే హ్యాపీగా చూపిచ్చండి. ఫేస్ చూపిచ్చడం ఇష్టం లేకపోయినా ఇట్స్ ఓకే. బట్ నెగటివిటీని మాత్రం ఫేస్ చూపించినా, చూపించకపోయినా గానీ, వాళ్ళు కామెంట్స్ చేయాలి అనుకుంటే చేస్తారు. మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. లేకపోతే ఛానెల్ క్రియేట్ చేసింది మీరు. ఛానెల్ రన్ చేస్తుంది మీరు. వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంది మీరు. అది మీ ఛానెల్. మీకు నచ్చితే కామెంట్ ఉంచండి. లేకపోతే డిలీట్ చేసేయండి. దట్స్ ఇట్. సింపుల్ అంతే. అండ్ అలాగే ఇంకొంతమంది నేను ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేస్తున్నాను వీడియోకని అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ చెప్తున్నానండి. నేను ఈ మైక్ ఒకటి అండ్ ట్రైపాడ్ ఒకటి అండ్ మొబైల్ 3 మాత్రమే నాకు వీడియోస్ తీయడానికి సరిపోతుందండి. అండ్ ఈ మైక్ అండ్ ట్రైపాడ్ కూడా చాలా తక్కువ బడ్జెట్‌లోనే తీసుకున్నాను. ఎందుకంటే యూట్యూబ్ మీద అస్సలు ఎక్కువ ఇన్వెస్ట్ చెయ్యొద్దు. నేను కూడా చెయ్యలేదండి. ఎందుకంటే ఛానెల్ క్లిక్ అవుతదో లేదో తెలియదు. మనం అనవసరంగా ఇన్వెస్ట్ చేసి ప్రెషర్ తీసుకునే బదులు తక్కువ ఇన్వెస్ట్ చేస్తే ప్రెషర్ అనేది ఉండదు. ఈ మైక్ అరౌండ్ 700 ప్లస్ పడిందండి. అండ్ ట్రైపాడ్ వచ్చి నాకు అరౌండ్ 800 ప్లస్ అట్లా పడింది. మోస్ట్‌లీ అండర్ 2000. సో, నాకు 2000 లోపే నేను ఈ బడ్జెట్ అయితే పెట్టుకున్నాను యూట్యూబ్‌కి. సో ఫార్ నాకు చాలా బాగా హెల్ప్ అయినాయండి. మైక్ కూడా నాకు ఎలాంటి కంప్లెయింటు లేదు. వీటి లింక్స్ కావాలంటే నేను మళ్ళీ వీడియో కింద ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తానండి. ఒకవేళ అవసరం అనిపిస్తే చెక్ చేయండి. అండ్ అలాగే అదే ఫేస్ రివీల్ గురించి అడిగారు. ఫేస్ చూపిస్తేనే ఛానెల్ మానిటైజేషన్ అవుతదా? లేకపోతే అవ్వదా అక్క అని జెప్పి. ఛానెల్ మీరు ఫేస్ చూపించినా, చూపించకపోయినా ఛానెల్ అయితే మానిటైజ్ అవుతదండి. అలా ఏముండదు. బట్ ఆల్వేస్ ట్రై టు అప్‌లోడ్ జెన్యూన్ కంటెంట్. మీ కంటెంట్ మాత్రమే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎదుటి వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకోవడము, లేకపోతే మ్యూజిక్స్ యూజ్ చేయడం ఇట్లాంటివి మాత్రం చేయకండి. అంటిల్ అన్‌లెస్ మీరు అప్‌లోడ్ చేసే కంటెంట్ మీ ఒరిజినల్ కంటెంట్ అయినంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఫేస్ చూపించినా, చూపించకపోయినా ఏ ప్రాబ్లమ్ ఉండదండి. ఛానెల్ మానిటైజ్ అవుతది. అండ్ అలాగే దీని రిలేటెడ్ ఇంకో క్వెషన్ అడిగారు. అదేంటంటే లైక్ మానిటైజేషన్ ప్రాసెస్‌లో ఆన్‌లైన్ వెరిఫికేషన్ అప్పుడు ఫేస్ చూపిస్తాం. ఫేస్ చూపించాలా అక్క అని చెప్పి. అవునండి. ఆన్‌లైన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ గవర్నమెంట్ ప్రూఫ్‌తో పాటు మీ ఫేస్ ఐడెంటిఫికేషన్ స్కాన్ కూడా జరుగుతుంది. సో, అప్పుడైతే చూపించాలి తప్పదు. బట్ ఆ తర్వాత మీరు ఫేస్ చూపించకుండా వీడియోస్ చేసినా ఏం కాదండి. అలాగే నెక్స్ట్ కామెంట్స్ వచ్చి ఏఐ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాము పర్లేదక్కా అని జెప్పి. ఏఐ వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు దీనివల్ల. యాజ్ ఇట్ ఈజ్ ఏఐ వీడియోస్ తీసి అప్‌లోడ్ చేసేయకూడదండి. దానికి మీ ఎఫర్ట్స్ కూడా పెట్టాలనమాట. లైక్ దాన్ని ఎడిటింగ్ చేయాలి మీ సైడ్ నుంచి. అండ్ అలాగే వాయిస్ ఓవర్‌లు ఇవ్వడం అట్లాంటివి ఏమన్నా మోడిఫికేషన్స్ చేసి మ్యూజిక్స్ ఏమి యాడ్ చేయకుండా ప్రాపర్‌గా అప్‌లోడ్ చేస్తే గైడెన్స్ ప్రకారం మీకు ఖచ్చితంగా ఛానెల్ మానిటైజేషన్ అవుతదండి. అలాగే ఏ బ్యాంక్ లింక్ చేశారు పేమెంట్‌కి అని అడిగారు. నేనైతే ఎస్‌బీఐ అకౌంట్ యూజ్ చేశానండి. అండ్ అలాగే ఇంకొంతమంది థంబ్‌నెయిల్స్ ఎలా చేస్తున్నారక్క ఒకసారి చెప్పండి అని జెప్పారు. సో, నేను థంబ్‌నెయిల్స్ అయితే క్యాన్వా యాప్ యూజ్ చేస్తానండి థంబ్‌నెయిల్స్‌కి. అండ్ అలాగే ఏఐ కూడా యూజ్ చేసుకుంటాను నేను ఒక్కోసారి. డిపెండ్స్ అండి. నాకు టైం ఎక్కువుంటే నేనే థంబ్‌నెయిల్స్ ప్రిపేర్ చేసుకుంటాను. నాకు టైం తక్కువుంటే మాత్రం నేను ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చి ఏఐని యూజ్ చేసుకొని నేను థంబ్‌నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకొంతమంది థంబ్‌నెయిల్స్‌కి ఏఐ యూజ్ చేయొచ్చా అని చెప్పారు. యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ థంబ్‌నెయిల్స్ కోసం ఏఐని యూజ్ చేసుకుంటున్నాయండి. టెక్నాలజీస్ ఉన్నాయే మనం వాడుకోవడానికి. ఎలా స్మార్ట్‌గా యూజ్ చేసుకుంటాము అనేదే విషయం ఇక్కడ. సో, ఏఐని యూజ్ చేసినప్పుడు వీడియోస్ చేసినా, థంబ్‌నెయిల్స్ చేసినా ఈ పర్టిక్యులర్ గైడ్‌లైన్స్‌లో ఉండేలాగానే చూడండి. ఏఐ ఎప్పుడు స్క్రాచ్ నుండి ప్రిపేర్ చేయండి థంబ్‌నెయిల్ అంటే అది వేరే విషయం. అలా కాకుండా హ్మ్. లైక్ ఏదైనా ఒక మూవీ పోస్టర్ ఇచ్చి, దాన్ని రీక్రియేట్ చెయ్యి, ఇట్లాంటివి మాత్రం చెయ్యొద్దండి. అప్పుడు మాత్రం కాపీరైట్ ఇష్యూస్ ఒస్తాయి. ఏ థంబ్‌నెయిల్స్ గానీ, వీడియోస్ గానీ యూజ్ చేసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు గైడ్‌లైన్స్ అన్నీ కరెక్ట్‌గా తెలుసుకొని యూజ్ చేయండి. ప్రాబ్లమ్ ఏముండదు. అండ్ అలాగే ఇంకొక కామెంట్ దేని రిలేటెడ్ అంటే, మానిటైజేషన్‌కి షార్ట్స్ చేయడం బెస్టా? లాంగ్ వీడియోస్ చేయడం బెస్టా? అసలు ఏది ఎక్కువ చేస్తే ఛానెల్ మానిటైజ్ అవుతుంది అని చెప్పి. సో, నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రెండింటి మీద కాన్సంట్రేట్ చేయండి. ఎందుకిలా చెప్తున్నాను అంటే, ఏ వీడియో ఎలా క్లిక్ అవుతదో అది మన చేతిలో ఉండదనమాట. యూట్యూబ్ ఆల్గోరిథం అర్థం చేసుకోవడానికి చాలా కష్టమనమాట. సో, మీరు షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ 2 అప్‌లోడ్ చేస్తూ ఉండండి మీ సైడ్ నుంచి. షార్ట్ వీడియోస్ అనేది
టైమ్ పీరియడ్ చాలా తక్కువ. అరౌండ్ 90 డేస్‌లోనే ఒక సర్టెన్ 3,000,000 ఆర్ 10,000,000 వ్యూస్ అనేవి రీచ్ అవ్వాలనమాట. సో, 90 డేస్ పీరియడ్‌లోనే ఇది అవ్వాలి అంటే కొంచెం కష్టమైన విషయమే. మీ లక్ బావుండి ఏదన్నా ఒక వీడియో వైరల్ అయితే వెల్ అండ్ గుడ్. దాని ద్వారా ఈజీగా 1000 సబ్‌స్క్రైబర్స్ వస్తే ఛానెల్ మానిటైజేషన్ అయిపోతది. బట్ ఇక్కడ ఒక మైనస్ ఉందండి. ఏంటంటే షార్ట్ వీడియోస్ చూసినోళ్ళు అందరూ లాంగ్ వీడియోస్ చూడాలని లేదు. బట్ లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్ వీడియోస్ అనేవి మీ సబ్‌స్క్రైబర్స్ కౌంట్ పెంచడానికి హెల్ప్ అవుతాయి. లాంగ్ వీడియోస్ అనేవి మిమ్మల్ని మానిటైజేషన్‌కి త్వరగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అండ్ జెన్యూన్ సబ్‌స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటారు లాంగ్ వీడియోస్‌కొచ్చేసరికి. నేనైతే 2 ట్రై చేశానండి. షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండేదాన్ని. అలాగే లాంగ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ మానిటైజేషన్‌ని దృష్టిలో పెట్టుకొని షార్ట్ వీడియోస్ కంటే ఇంకా లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసేదాన్ని. ఎందుకంటే ఈ లాంగ్ వీడియోస్ అనేవి ఇప్పటికితో అయిపోయేవి కాదనమాట. అది మనకి ఎన్ని సంవత్సరాలున్నా ఎవరొకళ్ళు చూస్తూనే ఉంటారు. దాని నుండి రెవెన్యూ జనరేట్ అవుతానే ఉంటది. అండ్ అలాగే ఇప్పుడే ఇంకో క్వెషన్ కూడా కవర్ చేసేస్తానండి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ సెపరేట్‌గా షూట్ చేసుకోవాలా అని చెప్పి కామెంట్ పెట్టారు ఒకళ్ళు. ఈ 2 సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవాలి అని ఏం లేదండి. ఎందుకంటే కొంతమంది ఒక లాంగ్ వీడియోని అప్‌లోడ్ చేసి దానిలో నుండి 5-6 షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అండి. మీకు లాంగ్ వీడియోస్ నుండి షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అనుకుంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. నాకు ఇట్లా వద్దు అనుకుంటే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ సెపరేట్‌గా షూట్ చేసుకొని అలా అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ కండిషన్ లేదండి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ సెపరేట్‌గా షూట్ చేయాలి అని చెప్పి. అండ్ అలాగే ఇంకొక కామెంట్ ఉందండి. లైక్ షార్ట్ వీడియోస్ అయినా, లాంగ్ వీడియోస్ అయినా ఒక వీక్‌లో ఎన్ని అప్‌లోడ్ చేయాలి? ఆ కౌంట్ చెప్పండి అని చెప్పి. టు బీ ఫ్రాంక్ అసలు ఎక్కడ కండిషన్ లేదండి. మీరు ఖచ్చితంగా వారానికి ఇన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయాలి, రోజు అప్‌లోడ్ చేయాలి, లేకపోతే నెలకోసారి అప్‌లోడ్ చేయాలి అని చెప్పి ఎక్కడ కండిషన్ లేదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ కంటెంట్ అండి. నేనైతే వారానికి 1-3 వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. షార్ట్ వీడియోస్ అయితే నాకు టైం కుదిరితే డైలీ ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసేదాన్ని. ఆర్ ఎల్స్ 2 డేస్‌కి ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసేదాన్ని. అట్లా కన్సిస్టెన్సీ అంటే మీరు వారానికి ఒక్క వీడియో అప్‌లోడ్ చేసినా పర్లేదండి. బట్ ఆ వీడియో అనేది కంటెంట్ మంచిగా ఉండి, వాయిస్ క్లారిటీ ఉండి, థంబ్‌నెయిల్ ఉండి, ఆడియన్స్ అటెన్షన్‌ని గ్రాబ్ చేసుకుంటే వారానికి ఒక్క వీడియో అప్‌లోడ్ చేసినా పర్లేదండి. సో, ఎక్కడ కండిషన్ లేదు. మీరు ఖచ్చితంగా ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అని చెప్పి. ఇంకొక క్వెషన్ ఆన్సర్ చేస్తానండి. లైక్ అక్క మీరసలు టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు? వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయగలుగుతున్నారు? నాకు ఇంట్రెస్ట్ ఉన్నా గానీ నేను అప్‌లోడ్ చేయలేకపోతున్నాను అని జెప్పి. యాహ్! ఐ అగ్రీ అండి. ఈవెన్ నేను కూడా చాలా సార్లు నాకు టైం కుదరదు అప్‌లోడ్ చేయడానికి. బట్ ఐ మేక్ ష్యూర్ వారానికి ఖచ్చితంగా ఒక్క వీడియో అయినా అప్‌లోడ్ చేసేలాగా చూసుకుంటాను నో మ్యాటర్ వాట్. నేను అప్‌లోడ్ చేసే వీడియోస్ అన్నీ నేను లేట్ నైట్ షూట్ చేసినవండి. మన ఛానెల్ కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. నాకు బేబీ ఉంది కూడా. బాధ్యతలన్నీ నిర్వర్తించిన తర్వాత నా బేబీ కూడా పడుకున్నాక లేట్ నైట్స్ మాత్రమే నాకు టైం దొరికేదనమాట. సో, యూజువల్‌గా మనకి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటాము, మొబైల్ స్క్రోల్ చేయడము, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడడము, 3-4 అవర్స్ ఫోను చూస్తూ కూర్చుంటాం కదా తెలియకుండానే. ఆ టైంని నేనెందుకు యూట్యూబ్‌కి యూజ్ చేసుకోకూడదు అనుకున్నాను. అందుకే బేబీ కూడా పడుకొని పోయినాక, పనులన్నీ అయిపోయినాక, నా ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక నైట్ 10-10:30కి అయితే నేను ఫ్రీ అయిపోయేదాన్నండి. ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుండి ఏ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అని చెప్పి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని నాకు ఖాళీ దొరికినప్పుడల్లా. ఆ వీడియోస్ అన్నీ లేట్ నైట్ అరౌండ్ 12:30, 1:30, 2:30కి షూట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకరోజు నైట్ వీడియో షూట్ చేసుకునేదాన్ని. తర్వాత రోజు ఎడిటింగ్ చేసేదాన్ని. థర్డ్ డే దాన్ని అప్‌లోడ్ చేసేదాన్ననమాట. సో, అట్లా నేనైతే మేనేజ్ చేసుకుంటున్నాను. యూట్యూబ్‌లో ఒక ఛానెల్ క్రియేట్ చేయాలి. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండాలి అనేది నాది ఇప్పటి డ్రీమ్ కాదండి. ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్న డ్రీమ్ అనమాట. నేను ఇది ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి నాకిన్ని ఇయర్స్ టైం పట్టింది. ఆ ధైర్యం తెచ్చుకొని ఛానెల్ క్రియేట్ చేసి నేను కూర్చొని ఇలా మాట్లాడగలగడానికి నాకు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ టైం పట్టిందనమాట. అండ్ చాలామంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే లైక్ ఛానెల్ పెట్టి 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, లేకపోతే కొన్ని మంత్స్ అయింది. అస్సలు సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పి. నా ఛానెల్ విషయంలో నేనేం ఫాలో అయ్యానంటే, నేనొక వీడియో అప్‌లోడ్ చేసేదాన్ని. ఆ వీడియో కింద
ప్రతి ఒక్క కామెంట్ నేను చదివేదాన్నండి. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ఎవ్రీ సబ్‌స్క్రైబర్. నా టార్గెట్ ఎలా ఉండేదంటే ఒక్క వీడియోకి ఒక్క సబ్‌స్క్రైబర్ వచ్చినా చాలు అంతే. ఎందుకంటే ఒక మనిషి మనల్ని బిలీవ్ చేసి మనం పెట్టే కంటెంట్ వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అది అంత ఈజీ అయితే కాదండి. థాంక్ యూ ఫర్ కామెంటింగ్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు నా ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన ఏ వీడియో అయినా చూడండి. మాక్సిమం ఒక 90% కామెంట్స్‌కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉంటానండి. ఎందుకంటే మీ ఒపీనియన్స్ అనేవి నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, యూజువల్‌గా మనలో చాలామంది ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే లైక్ సక్సెస్ వస్తే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ అదే వస్తుంది అని చెప్పి. బట్ ఐ బిలీవ్ మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుందండి. ఒక మాటలో చెప్పాలంటే మన నెత్తి మీద ఎవరో వచ్చి కిరీటం పెట్టరండి. మీరు దాని కోసం ఒక యుద్ధం చేయాల్సుంటుంది. అప్పుడే ఆ కిరీటానికి అందం కూడా. లైక్ సింపుల్‌గా చెప్పాలి అంటే ఏదైనా ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడే బదులు ఆ ఎగ్జామ్ మంచిగా రాయాలి అంటే మనం ఎలాంటి క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ కవర్ చేసుకోవాలి అనేదే చాలా ఇంపార్టెంట్ కదా! సేమ్ వర్క్స్ ఫర్ యూట్యూబ్ ఆల్సో అండి. మనం యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే సబ్‌స్క్రైబర్స్ కౌంట్, వాచ్ అవర్స్ ఇయన్నీ వదిలేసి పక్కన పెట్టేసేయండి ఫస్టు. మీరు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి, నెక్స్ట్ ఏ కంటెంట్ ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ ఎలా అప్‌లోడ్ చేయాలి అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఇంప్రూవ్‌మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నా విషయంలో ఏం జరిగిందంటే నేను మీతో ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అసలు ఈ 4000 వాచ్ అవర్స్ బార్ అనేది నా లైఫ్‌లో అసలు ఈ నిండడం నేను నా లైఫ్‌లో చూస్తానా అని అనుకున్నాననమాట. ఇంకా ఆ తర్వాత నేను దాని గురించి పట్టించుకోవడమే మర్చిపోయాననమాట. నేను ఏ పనిలో పడ్డాను అంటే నెక్స్ట్ ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేయాలి, లేకపోతే లాస్ట్ వీడియో వాయిస్ ఓవర్ సరిగ్గా ఓవర్‌లాప్ అయిందని చెప్పారు. సో, అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి, థంబ్‌నెయిల్ ఇంకా మోస్ట్ ఎక్సైటింగ్‌గా ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాననమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ ఒక మినీ మానిటైజేషన్ అయ్యే వరకు నేనసలు ఇటువైపు ఒకటి వాచ్ అవర్స్ కాలిక్యులేట్ అవుతున్నాయి అన్న విషయమే మర్చిపోయాననమాట. అంత ఎక్సైటింగ్‌గా అయింది వర్క్ నాకు. ఏ వీడియో అప్‌లోడ్ చేయాలి, దీనికి కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఆ క్యూరియాసిటీలో పడిపోయాను గానీ, ఈ వాచ్ అవర్స్ కాలిక్యులేట్ చేసుకోవడం మర్చిపోయాను నేను. సో, వాట్ ఐ సజెస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ఎలా వస్తది, ఎప్పుడొస్తది అని వెయిట్ చేసే బదులు అసలు ఆ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అయితే మీరు సక్సెస్ అవుతారు అనే దాని మీద కాన్సంట్రేట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ అన్నీ నేను ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి. మీ నెక్స్ట్ వీడియో వైరల్ కాకపోవచ్చు. మీరు పెట్టే పదో వీడియో కూడా వైరల్ కాకపోవచ్చు. బట్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, మీ వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ, మీ వాయిస్ ఓవర్ మంచిగా ఇచ్చుకుంటూ, థంబ్‌నెయిల్స్ అన్నీ మార్చుకుంటూ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండండి. అప్పుడు మిమ్మల్ని నోటీస్ చేయడం తప్ప యూట్యూబ్‌కి వేరే చాయిసే ఉండదనమాట. వ్యూస్ కోసం ఫైట్ చేయకండి. సబ్‌స్క్రైబర్స్ కోసం ఫైట్ చేయకండి. మీరు మంచి క్రియేటర్ ఎలా అవ్వాలి అనే దాని మీదే కాన్సంట్రేట్ చేయండి. ఆటోమేటిక్‌గా నంబర్స్ అయ్యే ఫాలో అవుతాయి మిమ్మల్ని. ఈరోజు మీరు వ్యూస్ కోసం స్ట్రగుల్ అవ్వచ్చేమో, కానీ ఎవరికి తెలుసు రేపొద్దున మీరు పెట్టే వీడియోస్‌కి కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం కోసం స్ట్రగుల్ అవుతారేమో. కీప్ గోయింగ్. మీ కరెంట్ సిట్యుయేషన్ ఏమి మీ ఫైనల్ డెస్టినేషన్ అస్సలు కాదు. ఐ హోప్ నేను చెప్పిన ప్రతి విషయం మీకు హెల్ప్ అయితదనే అనుకుంటున్నాను. నాకు హెల్ప్ అయిన ప్రతి విషయం మీతో షేర్ చేసుకున్నానండి నేను. గైస్ ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ హైప్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఓకే గైస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.